హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. క్రిస్మస్ కదండి, కొంచెం బిజీగా ఉన్నాను. మెమొరీ కూడా ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మనకి బ్లౌజులు కటింగ్లు అనేవి చాలా ఉంటాయి కదా పండగ టైంలో. ప్రతిదీ కూడా షూట్ చేసేసరికి మెమొరీ అనేది ఫుల్ అయిపోయింది అనమాట. అందుకనే లాంగ్ వీడియోస్ పెడదామన్నా కూడా మెమొరీ ఫుల్ వస్తుంది. మళ్ళీ బ్లౌజులు కటింగ్లు అన్నీ డిలీట్ చేయాలి. ఇంత కష్టపడి షూట్ చేసినవి మళ్ళీ డిలీట్ చేయాలంటే కష్టమే కదా. సో 2 డేస్ వరకు 3 డేస్ వరకు అయితే ఇలాగ షార్ట్గానే పెడతాను, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. ఆ తర్వాత కొంచెం లెంత్ అనేది పెంచుతాను. వ్లాగ్స్కి ఎక్కువ టైం పడుతుందండి షూట్ చేయడానికి. లాంగ్ వీడియోస్ కదా, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. అందుకనే అయితే ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ లేవు, శనగపిండి ఉంది. దీంట్లో వరిపిండి కలిపేసి చిన్న చిన్న అట్ల కింద వేద్దామని పెట్టాను, కానీ ఎవ్వరు తినలేదు. మామూలుగా మనము శనగపిండి అట్లు వేస్తాం కదా, మీలో ఎంతమంది వేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి. చిన్నప్పుడు మా అమ్మ వేసేదనమాట. ఎక్కువ తినరు కానీ మా పిల్లలకి ఫస్ట్ టైం ఉప్పు చేయడము, ఎవ్వరు తినలేదు. మోస్ట్ అంతా కూడా మిగిలిపోయింది. పప్పు నానబెట్టేసి ఒక పాలకూర ఉంటే అదే తీసుకున్నాను. పాలకూర వస్తే ఇటువైపు శుభ్రంగా కడిగేసి దాంట్లో వేసేసి, అసలు కూరగాయలు మొత్తం అయిపోయినాయండి. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ. ఇంకా మండే కదా ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. తెచ్చుకోవాలి వెళ్ళి, కొంచెం క్వాంటిటీ ఎక్కువలోనే తెచ్చుకోవాలి. ఇంకా టీ అయిపోయింది. టీ కాచేసి ఇంకా ఆయనకి ఇచ్చేస్తే, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి ఆయనకి. అంటే సండే రోజుని ఆఫీస్ ఉంది కదా, అక్కడ వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట. బిర్యానీ తినేసరికి కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. ఇంటికి వచ్చేసారు ఆఫ్టర్నూన్ నుంచి. ఇంకా నేనైతే ఇంకా బ్లౌజులు స్టిచ్చింగ్ కటింగ్ ఆ రెండిట్లో బిజీగా అయితే ఉన్నాను, వీడియోస్ షూట్ చేయడంలో కూడా. టీ అయితే ఇచ్చేసిన తర్వాత రైస్ వండేసాను. రైస్ వండేసి పాలు కూడా కాచేసి, ఇంకా మనకి కెలాక్స్ ఉన్నాయి కదా, అది షార్ట్ వీడియోలో చెప్తానండి. అయిపోతున్నాయి కూడా, కావాలంటే నేను మళ్ళీ కొంటాను కదా, అప్పుడైనా షూట్ చేస్తాను. కవర్ మిస్ అయింది. ఒక సిస్టర్ అడిగారు కెలాక్స్ కవర్ అయినా చూపించండి నాకు, కానీ నేను ట్రై చేస్తానండి షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి. చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఒక ప్యాకెట్ కొనుక్కోండి. ఫస్ట్ కొనుక్కుని ఒక గుప్పెడు మీరు తింటే తెలుస్తుంది రిజల్ట్ అనేది. స్టార్టింగ్లో నాకు ఏం అనిపించలేదు, కానీ ఒక 15 డేస్ తర్వాత మాత్రం నాకైతే ఎనర్జీ బాగా వచ్చిందండి. ఈరోజైతే టిఫిన్ కూడా నేను 12ంటికో ఎప్పుడో తిన్నాను అనమాట. అంటే ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి చూసుకుని చేసుకునేసరికి అయినా సరే అసలు నాకు నీరసం అనేది రాలేదు. ఇది వరకు అలా ఉండేది కాదు. రిజల్ట్ బాగుంది. ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరిగినాయి. అందులో మనం షుగర్ వేసుకుంటాం కదా, ఆ షుగర్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు కొంచెం ఫ్యాట్ తగ్గించుకోవాలి, లావుగున్నాము, కొంచెం సిమ్ కావాలనుకుంటే మీరు షుగర్ వేసుకోకండి. నేనైతే షుగర్ వేసుకున్నాను. దోశలు అయితే బాగానే వచ్చినాయండి, కానీ తినలేదన్నమాట. టేస్ట్ అనేది కొంచెం రోజులాగా లేదు కదా, వాళ్ళకి ఎందుకో ఇష్టపడలేదు. 2-3 సార్లు అలా చేస్తే ఏమైనా ఇష్టపడతారేమో. హీట్ అయితే అయిపోయిన తర్వాత ప్యాన్ దీని మీద దోశలు వేస్తాను. ఇంకా పప్పు కూడా బాగా నానిన తర్వాత 2 విజిల్స్ అండి. ఒక విజిల్స్ అయితే కాదు కానీ 2 విజిల్స్ వేపిస్తే తొందరగా అయిపోతుంది. లేదా అంటే ఒక 4-5 వేయించాలన్నమాట, వెంటనే మనము పప్పును ఉడకబెట్టుకోవాలనుకుంటే. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే నైటే నానబెట్టేసుకునేదాన్ని. పప్పు అవన్నీ కూడా నైటే నానబెట్టేసుకుని పొద్దున్న ఒక విజిల్స్ వేయించేసేదాన్ని. అసలు ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ రోజులు ఎలా కష్టపడ్డానో అనిపించిందండి. 4 గంటలకు లేచేదానండి. టిఫిను, చట్నీ దాంట్లోకి అంత ఫ్రెష్గానే, మళ్ళీ నైట్ ఏం కాదు, చట్నీలు నైట్ ఏం చేసేదని కాదు. పొద్దున్న 4 గంటలకి 4 అండి, 4 లేదంటే 4:30 అంతే. ఇంకా దాటిందా లేట్ అయిపోతుంది అనమాట. 6 కల్లా స్టేషన్లో ఉండాలి, బస్ స్టాప్లో. ఆ టైంలోనే ఆఫీస్కి వెళ్ళే బస్సులు అనేవి ఆ టైంలో ఉంటాయి. ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటాయండి, వరుసగా వచ్చేస్తాయి అన్నమాట. 5-6 బస్సులు అనేవి అదే టైంలో, 6 నుంచి 6:10 వరకు. 6:10 దాటిందా ఒక్క బస్సు ఉండదు ఇంకా 6:30 వరకు. నేను 7 గంటలకల్లా లాగిన్ అవ్వాలి. 7 గంటల నుంచి 3 గంటల వరకు ఆఫీస్ అనమాట. ఆ పొద్దున్న 4 గంటలకి చలికాలంలో, అప్పటికి పిల్లలు లేరు కాబట్టి ఏమనిపించలేదు, కానీ అయినా అప్పుడు కష్టాలు అప్పుడువేనండి. అసలు ఎలా చేసానా ఏంటనేది ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది. ఇప్పుడైతే చేయలేను అనిపిస్తుంది. అప్పుడు ఎలా చేసానో తెలియదు కానీ ఇప్పుడైతే చేయలేను. నైట్ షిఫ్ట్స్, నైట్ 10 o'clockకి అలాగా, 9:40 10 o'clockకి అలా క్యాబ్ వస్తుంది. నైట్ షిఫ్ట్ కదా, సెక్యూరిటీ అందరు ఉంటారనమాట క్యాబ్లో.
9:40కి అలా ఎక్కితే 11:00 లాగిన్ అనమాట. 10:30, 10:40 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాం. లాగిన్ అయ్యి రాత్రంతా పనిచేసి మళ్ళీ మార్నింగ్ 7:00కి బయటకు వచ్చి ఆ నిద్ర మబ్బులో అసలు ఏ బస్సు ఎక్కుతున్నానో తెలిసేది కాదు. ఒక్కొక్కసారి ఫుల్ నిద్రలో ఉంటామండి. పాపం జెంట్స్ అయితే బండి మీద వస్తారు కదా, వాళ్ళు కూడా నిద్ర మబ్బుతోనే వెళ్తారనమాట. అసలు జెంట్స్ బెస్ట్ అనిపించింది నైట్ షిఫ్ట్స్కి. వాళ్ళు చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయి తినేసి పడుకుంటారు. మేమేమో మళ్ళీ వంట పనులు చేసుకుని, పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అందుకనే మేము మోస్ట్లీ రిజైన్ ఇవ్వడానికి రీజన్ ఇదేనండి. పిల్లల్ని చూసేవాళ్ళు లేక ఇంకా ఇబ్బంది అయిపోయిందనమాట చాలా. పిల్లలు పుట్టక ముందు అయితే బాగానే ఉంది, కానీ వాళ్ళు పుట్టిన తర్వాత అసలు నైట్ షిఫ్ట్లు చేయలేకపోయాము. అందుకనే వదిలేశాను. అప్పుడు ఏమనిపించిందంటే అది ప్యాషన్గా అనిపించింది నాకు. ఇప్పుడు ఇది ప్యాషన్గా అనిపిస్తుంది. ఇంకా నా గోల్ రీచ్ అవ్వలేదండి. మంచిగా డిజైన్ చేసి కొన్ని కొత్త కొత్త మోడల్స్ డిజైన్ చేసి చాలా తక్కువ రేటుకి, అంటే బయట బొటిక్లో వాళ్ళు కాకుండా కొంచెం మంచి కాస్ట్కి అమ్మేటట్టు చేద్దామని. కొంచెం ఇన్కమ్ పెరిగితే బాగుంది. ఈ నెల అయితే మరీ దరిద్రం అండి బాబోయ్. అస్సలు ఎవ్వరు చూడట్లేదు నాకు తెలిసి. పండగ సీజన్ కదా, లేదంటే మనకి యూట్యూబ్ కూడా తొక్కేస్తుంది అనమాట. చాలామంది అయిపోయారు కదా, తొక్కేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం తొక్కేసి ఇంకొకరిని, వాళ్ళని తొక్కేసి ఇంకొకరిని. తొక్కేయడం అంటే మొత్తాన్ని పర్మనెంట్గా కాదు, కొన్నేసి రోజులు ఏదో ఒక 2,000, 3,000. మా చిన్న క్రియేటర్స్కి అసలు డబ్బులు అనేవి రావండి. వ్యూస్ని బట్టే వస్తాయి. 30,000 మంది చూసి 40,000 మంది చూసే వాళ్ళకి వేలల్లోనే ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ జీతాలు కూడా 30,000, 40,000 అలాగే వస్తాయి. మనదేమో 2,000 మంది చూస్తున్నారు కాబట్టి మనకి 1,500 నెలకి అలా వస్తాయి. సో నేనంటే ఏదో కొంచెం ప్యాషన్ కాబట్టి ముందుకెళ్తున్నాను, కానీ వేరే వాళ్ళ టైలర్స్ అయితే అస్సలు వ్లాగ్ ఛానల్ జోలికే వెళ్ళరండి. మాకు ఒక బ్లౌజ్ పోతుంది, దీని మీద వచ్చిన డబ్బులు ఏమీ లేవు అని. కానీ నేను ఎందుకు డెవలప్ చేస్తున్నానంటే దీని మీద వచ్చే డబ్బులతో ఫ్యాబ్రిక్ కొని అట్లీస్ట్ ఆ ఫ్యాబ్రిక్ కన్నా ఫ్రీగా ఇచ్చి స్టిచ్చింగ్కి, లైనింగ్కి డబ్బులు తీసుకుందొచ్చు అని. చూడాలి, ఎప్పటి నుంచో చూస్తున్నానండి దీని గురించే. కొంచెం ఇది డెవలప్ అయితే బాగుందండి, కానీ ఇది అవ్వట్లేదు. నా గోల్ ఏమో వెనక్కి వెళ్ళిపోతుంది. మొత్తం మనమే పెట్టుకోవాలన్నా కష్టమే కదా, అంతంత కాస్ట్. నేనైతే ఫ్యాబ్రిక్ అనుగారి దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. దేనికైనా సరే నేను ఫ్యాబ్రిక్ అయితే డబ్బులు తీసుకోనండి మన వాళ్ళకి, ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్. అది కూడా మా ఏరియాలో ఎంత ఉందో అంత. అంటే ఇప్పుడు నేను ఏదైనా వీడియో రిలీజ్ చేశాను అనుకోండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, నాకనే కాదు. ఇప్పుడు నేను స్టిచ్చింగ్కి డబ్బులు తీసుకుంటున్నాను. అమ్మో మా ఇంటి దగ్గర 200 ఇక్కడ 800 అండి లాంగ్ ఫ్రాకు. ఓన్లీ లాంగ్ ఫ్రాకే, అంటే నార్మల్ లాంగ్ ఫ్రాకే 800 అనమాట. లేదు మా ఇంటి దగ్గర 200కే కుడతాం, మా దగ్గర 300కే కుడతామంటే ఇంకా మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళతోటి. సో కాబట్టి నేనైతే ఫ్యాబ్రిక్ అయితే డబ్బులు తీసుకోను, కానీ ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే మా ఏరియాలో ఎంత నడుస్తుందో 800 అని చెప్పాను కదా, 800. షిప్పింగ్ కోసం అయితే ఒక 100 రూపీస్, 900 అయితే ఉంటుంది లైనింగ్కి. మొత్తానికి అదే 1000 అయిపోతుందండి. కానీ మీకు అక్కడ ఈ కాస్ట్ తగ్గుతుంది, ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే తగ్గుతుంది. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి 160 అలా ఉంటుంది. 5 మీటర్స్ అంటే 500, 600 మిగిలినట్టే కదా. అవన్నీ చూసుకుని ఇంకా స్టార్ట్ చేయాలి బిజినెస్ అనేది. తీసుకుంటారులేండి, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా వద్దనుకునే వాళ్ళు మన స్టిచ్చింగ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో చూసి నేర్చుకుని వాళ్ళే కుట్టుకుంటారు. ఏదైనా సరే 2 పీసులు అయితే నేనైతే డిజైన్ చేయాల్సి వస్తుందండి ఒక్కొక్క మోడల్కి. ఒకటి నేను వేసుకోవాలి, ఇంకొకటి వచ్చేసి బొమ్మకు వేయాలి. ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ వస్తాయి కదా, వేసుకున్నది అమ్ముతున్నావా అని. సో అలా కాకుండా ఒకటేమో స్టిచ్చింగ్ ఛానల్కి వెళ్ళిపోతుంది, అంటే వేసుకుని చూపిస్తే అది నా దగ్గర ఉండిపోతుంది. ఇంకోటి వచ్చేసి కస్టమర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రీ సైజు, పెద్ద పెద్ద సైజులు కాదు, ఫ్రీ సైజే ఉంటుంది. అయిపోయిందండి వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు చూడండి, మేత ఆకలి. ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను, తర్వాత కుడతాను. ఇప్పుడైతే నేను బట్టలు వేశాను అనమాట. బయట చూసారు ఎంత బాగుందో, అలా ఉంటాయి. ఇంకా బ్లౌజులు అదేవిధంగా షూటింగ్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చాను. ఈసారి చాలా బరువుగా ఉందండి, ఎక్కువ ఉన్నాయన్నమాట. సొరకాయ తెచ్చాను, కొత్తిమీర, కరివేపాకు తెచ్చాను, బీరకాయలు, పిల్లలకేమో ఫ్రూట్స్. అడ్డంగా నిలబడ్డాడు. అయితే ఈ టైంలో పొటాటో, అదే బంగాళదుంపలు, పొట్టి బంగాళదుంపలు వస్తాయి, పొట్టి
పైన పొట్టు ఉంటుంది కదా, పైకి ఎత్తినట్టు పొట్టు వస్తుంది కదా, దాంతో మనం చిప్స్ చేసుకుని చాలా బాగా వస్తుంది. 2 కేజీలు తెచ్చాను, కేజీ 30 రూపాయలు అంటే. ఇంకా వంకాయలు తెచ్చాను, కాలీఫ్లవర్ తెచ్చాను, టమాటాలు తెచ్చాను. తర్వాత వచ్చేసి పిల్లలకి జాంకాయలు తెచ్చాను. జాంకాయలు, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్ తెచ్చాను. ఇవి వచ్చేసి చాక్ పీసులు అండి, పిల్లలు అడుగుతున్నారు ఆడుకోవడానికి. ఇంకా ఆరెంజెస్ తెచ్చాను. వీళ్ళని ట్యూషన్కి పంపించేసి ఇవన్నీ తెచ్చాను అనమాట, లేకపోతే అసలు ఊరుకోరు, ఏడుస్తారు. అయితే మా వారికి బాగాలేదని చెప్పాను కదా స్టమక్, ఆయన ఏం తినలేదు. ఇంకా మధ్యాహ్నం రైస్ ఉంటే పులిహార పెట్టేసి తినేసాం. సో ఇదండి వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి.